గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ స్పెషలైజ్ షో. దిస్ ఇస్ మాధురి. ఇవాళ మై డాక్టర్లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎంటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు న్యూస్ 360. డాక్టర్ గారు, అట్ ప్రెసెంట్ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి వింటున్నాం. మీ కామన్ ప్రాక్టీస్లో అట్ ప్రెసెంట్ ఎవ్రీడే ఎటువంటి కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మీరు డీల్ చేస్తున్నారు? ఓకే, సో బేసిక్లీ అది సీజనల్ బట్టి ఉంటుందండి. లైక్ డిఫరెంట్ మంత్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో బేసిక్లీ మనకి జనవరి టు మార్చ్ వరకు మీకు ఇట్ విల్ బి అ లిటిల్ బిట్ కోల్డిష్ అండ్ ఇట్ విల్ బి ట్రాన్సిషనింగ్ ఇన్ టు వార్మ్ వెదర్స్ అండి. ఆ టైంలో యూజువలీ ఫ్లూస్ ఎక్కువ వస్తాయండి. అండ్ దాంతోపాటు మీకు కొంచెం వెదర్ హాట్ అయ్యగలిది మీకు లూజ్ మోషన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. బికాస్ నార్మలీ యూ విల్ స్టార్ట్ గెటింగ్ వాటర్ షార్టేజ్ అండి దానివల్ల. అండ్ ఫ్రమ్ ఫిబ్రవరి టు అరౌండ్ ఏప్రిల్ అండి, అక్కడి నుంచి మీకు పీక్ లూజ్ మోషన్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. సో ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ అరౌండ్ ఫిబ్రవరి టు మార్చ్. అక్కడ మీకు ఒక లూజ్ మోషన్ సీజన్ విల్ బి వెరీ ట్రెండింగ్. మళ్ళీ మార్చ్ నుంచి అగైన్ స్లోలీ వన్స్ యూ గోయింగ్ టు రైనీ సీజన్ అమ్మా, మీకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ సీజన్లో డెంగీ ఈస్ వెరీ ప్రివిలెంట్ అండి. అండ్ ఇన్ఫ్లుయెన్జా కూడా స్టార్ట్ అవుతుందండి అట్ అరౌండ్ దట్ టైమ్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ టు మేక్ షూర్ దట్ నాట్ ఈట్ ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ డ్యూరింగ్ ఫ్రమ్ మార్చ్ టు ఏప్రిల్ అండి. అండ్ జూన్, జూలైలో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద చిల్డ్రన్ వేర్ ఫుల్ స్లీవ్స్ అండ్ కమ్ అండి. ఓకే, మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్లో వింటర్ సీజన్లో వెళ్ళిపోతారండి. ఒకసారి వింటర్ సీజన్లో వెళ్ళిపోతే మీకు ఇన్ఫ్లుయెన్జా ఇస్ ద మోస్ట్ ప్రివిలెంట్ అండి. ఇప్పుడు కొత్తగా నౌడేస్ మనం ఓపీడీ ప్రాక్టీసెస్లో వీఆర్ సీయింగ్ ఇప్పుడు మన దౌడవాపులు వస్తున్నాయి, దాన్ని మంప్స్ అంటారండి. మంప్స్ ఇస్ బేసిక్లీ జస్ట్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ పైరోటైటిస్ అండి. పైరోటైటిస్ ఇస్ బేసిక్లీ పైరోటిడ్ గ్లాండ్ అండి. ఇక్కడ ఒక గ్లాండ్ అది ఉమ్ము ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి వాటన్స్ డక్ట్ అని ఒక చిన్న రంధ్రంలాగా ఉంటుంది. అది బ్లాక్ అయినాక మీకు నార్మల్లీ ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రెసెంట్ ట్రెండ్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఆల్మోస్ట్ 10 కేసెస్లో వీఆర్ సీయింగ్ 7 to 8 cases ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అండి. And the other infections which are coming nowadays is gastroenteritis. Actually, I also don't know why, and this is not the season. Meek normally February, March lo vastayi gaani nowadays koncham water is also contaminated andi. Dan valla kuda you are like getting lot of cases of gastroenteritis. And meeku malli once you come into peak July and August andi, ఆ టైమ్స్లో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ మస్కిటోస్ అండి. మస్కిటోస్ ఆర్ వెరీ ప్రివిలెంట్ ఇన్ దిస్ పర్టికులర్ సీజన్స్ అండి. డాక్టర్ గారు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ని వారిని ఎఫెక్ట్ చేస్తుంది? అలాగే స్ప్రెడ్డింగ్ దానికి గల రీజన్స్ ఏంటంటారు? ఈ స్ప్రెడ్డింగ్ రీజన్స్ బేసిక్లీ మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్లీ మనకి కోవిడ్ వచ్చినప్పుడు అండి. కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కోవిడ్ ఉందండి. దెర్ ఇస్ అ న్యూ స్ట్రెయిన్ కాల్ JN1 స్ట్రెయిన్ విచ్ ఇస్ యాక్చువల్లీ సర్క్యులేటింగ్ అండి. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దట్. సో వెన్ కోవిడ్ కేమ్ అండి, మనం బేసిక్లీ మాస్క్లు వేసుకోవడం స్టార్ట్ చేసాము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాము, హ్యాండ్ శానిటైజింగ్ చేస్తున్నాము, and we are not touching fomites. Even if we touch fomites, immediately we are washing our hands. Adantha nowadays it is stopped andi, mottam agipoyindi. Okay, so schools lo kuda chaala mandi parents vachi adugutunnaru nannu that children masks esuna kuda teesemantunarani. So basically coronavirus manaki edo okati nerpichi vellipoyindandi, but we are still not able to follow that same thing andi. So the only way to prevent against influenza virus especially is to make sure that you sanitize your hands and you wear a mask and maintain social distancing. These three basic principles manaki this particular virus taught us and went andi, adi manam follow cheyali. డాక్టర్ గారు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంత సివియర్ ఇల్నెస్కి ఏంటి రెస్పాన్సిబుల్ అనుకోవచ్చు? అలాగే అట్ ప్రెసెంట్ హాస్పిటల్స్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యే వారి పర్సంటేజ్ ఎంతవరకు ఉందంటారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అట్ ప్రెసెంట్ అట్ దిస్ వింటర్ సీజన్? సో బేసిక్లీ మనకి COVID-19 అయితే హాస్పిటలైజేషన్ రేట్స్ ఆల్మోస్ట్ నిల్ అండి. అంటే డోంట్ టేక్ మీ రాంగ్ అండ్ డోంట్ స్టాప్ వేరింగ్ మాస్క్ అండి. కానీ కరోనా వైరస్ నౌడేస్ ఇస్ నాట్ దట్ సీరియస్ అండి. వస్తుంది, వీఆర్ డూయింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్జా ప్యానెల్, వీఆర్ ఆల్సో డూయింగ్ అ కోవిడ్ చెక్, అది పాజిటివ్ వస్తుంది. కానీ ద చిల్డ్రన్ యూజువలీ ఇట్లా అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ లాగా జస్ట్ కోల్డ్ అండ్ కాఫ్ లాగా కొంతసేపు వచ్చి వెళ్ళిపోతుందండి. మనకి హాస్పిటలైజేషన్ రేట్స్ ఇన్ కోవిడ్ సిన్స్ ద పాస్ట్ 3 months ఇన్ అవర్ హాస్పిటల్ ఇఫ్ వి టేక్ అస్ ఎ పర్సంటేజ్ అండి, ఇట్స్ లైక్ లెస్ దెన్ 0.5% అండి. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఇన్ఫ్లుయెన్జా నౌడేస్ ఎక్కువ ఉందండి. ఇన్ఫ్లుయెన్జా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ ఇన్ఫ్లుయెన్జాకి ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండి. మీకు సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ అండి, ఇట్లా 102 ఫీవర్ ఇట్లాగా స్టార్ట్ అవుద్ది. దాంతోపాటు కోల్డ్ అండ్ కాఫ్ స్టార్ట్ అవుతుందండి, అండ్ ఇమీడియట్లీ సోర్ థ్రోట్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ దీస్ సిమ్టమ్స్ మీరు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇక నుట్టి 2 days చూడండి. 3rd day నుంచి మీకు ఏదైనా శ్వాసలు ఇబ్బందిలాగా స్టార్ట్ అయినా లేకుంటే ఫీవర్ తగ్గకున్నా ప్లీజ్ సీ అ డాక్టర్ అండి. డాక్టర్, ఇన్ఫ్లుయెన్సా అనేది వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. అంటే ఇన్ఫ్లుయెన్సా అంటే ఏంటి, ఇది రావడానికి గల రీజన్స్ ఏంటంటారు?
సో ఇన్ఫ్లుయెన్జా బేసిక్లీ ఇట్స్ అ ఫ్లూ క్లాస్ ఆఫ్ వైరస్ అండి. ఇట్స్ స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మీకు నార్మల్లీ ఇట్లా దగ్గినా తుమ్మినా ఇట్లా గాల్లో మనం విల్ డిసిపేట్ టిల్ అరౌండ్ 6 feet అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ అరౌండ్ 6 feet గ్యాప్ ఫ్రమ్ మీ, యూ కెన్ గెట్ ద వైరస్ ఫ్రమ్ మీ. సో సోషల్ డిస్టెన్సింగ్ వాజ్ మెయింటైన్. సో బేసిక్లీ 6 feet is what is social distancing norms అండి. So I dissipate the virus around 6 feet into the air and the droplets fall onto the ground అండి. And not just my sneeze which you are breathing అండి, even the droplets which fall on the table మీరు ముట్టుకొని ఇట్లా కంట్లోన నోట్లోన పెట్టుకున్నా కూడా రావచ్చు అండి, ఎస్పెషలీ ఫర్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్. అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ యూజువలీ is fecal-oral route అండి. Fecal-oral route అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ జస్ట్ మై సెక్రీషన్స్ అండి, బై మిస్టేక్ ఇఫ్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ లైక్ ఇట్లాగా పాటీకి వెళ్ళినాక వెన్ వీ వాష్ అవర్ హ్యాండ్స్, ఎస్పెషలీ స్మాల్ కిడ్స్ అండి, వాళ్ళు పాటీ అయినాక మీకు నెయిల్స్లో ఉండిపోద్దండి ఈవెన్ ఇఫ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్. సో వాళ్ళు ఇఫ్ దే టచ్ సంథింగ్ అండ్ ఇఫ్ యూ క్యాచ్ దట్ సేమ్ థింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్, మీకు మోషన్స్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ద అదర్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్స్ అండి. నౌ డేస్ ఇది అమెజాన్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చినాక లైక్ ఈ ఫిజికల్ స్టోర్స్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ నాట్ గోయింగ్ అండి. సో బికాస్ ఆఫ్ దట్ మీకు స్టేల్ ఫుడ్ అమ్ముతున్నారండి, అంటే ప్రీవియస్ డే లేకుంటే 2 రోజుల ముందు ఫుడ్ దే ఆర్ అగైన్ రీహీటింగ్ అండ్ లైక్ సెల్లింగ్ ఇట్ టు ద పీపుల్ అండి. సో ఐ డోంట్ సజెస్ట్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎస్పెషలీ అంటిల్ దిస్ పర్టికులర్ కంటామినేషన్ జోన్ ఇస్ లైక్ ఫినిష్డ్ అండి. డాక్టర్ గారు, ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారిని ఎఫెక్ట్ చేస్తుందంటారు? Age groups, influenza is usually less than 2 years అండి. Less than 2 years children are most affected. Then between 2 to 6 years there is medium affection అండి. And more than usually 12 years children కి చాలా mild form లో వస్తుంది. But the other virus, especially coronavirus కి less than 15 years కి there is absolutely no age restriction అండి. And same applies to mumps అండి. ఈ mumps or this parotitis cases, it's actually called paramyxovirus అండి. It's a type of virus that actually causes mumps అండి. ఈ mumps కి ఏమైందంటే బేసిక్లీ మనం గవర్నమెంట్లో we have 2 types of vaccines అండి. One is MMR and one is MR. So MR is measles, rubella. MMR is mumps, measles, rubella. So MMR which we give in private అండి, గవర్నమెంట్లో ఇస్తలేదండి. సో బేసిక్లీ మంప్స్ వ్యాక్సిన్ అసలు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అసలు ఇవ్వలేదండి. దట్స్ ద రీజన్ వై ద ఎపిడమిక్ హెస్ బ్రోక్ అవుట్ అండ్ ద పారామిక్సోవైరస్ హెస్ బికమ్ మోర్ టాక్సిక్ అండ్ నౌ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండి. డాక్టర్ గారు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇటువంటివి రాకుండా వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు, మీరు చెప్తున్నారు ఎట్ ప్రెసెంట్ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ ఏంటంటారు? అంటే ప్రతి పిల్లలకి వేయించాలంటారు? అంటే ప్రతి పిల్లలకి వేయాలండి. బేసిక్లీ వ్యాక్సినేషన్ మీకు ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వస్తుంది ఇక్కడ. దట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్ బేసిక్లీ సీజనల్ అంటే దే డూ ఇట్స్ కాల్డ్ రెస్పిరేటరీ ఫిల్మ్ అరే ఆర్ ఇన్ఫ్లుయెన్జా ప్యానెల్. దీస్ 2 tests దే డూ అరౌండ్ ప్రాబ్లీ 500-600 సబ్జెక్ట్స్ అండి. ఆ సబ్జెక్ట్స్ నుంచి దే విల్ టేక్ వన్ డేటా. సో డేటా అంటే వాట్ ఈస్ ద ప్రివలెంట్ వైరస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సీజన్. సో ఆ ప్రివలెంట్ వైరస్ని బట్టి వాళ్ళు ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారండి. ఆ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ జూన్ జూలై టైంలో వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టేక్ ద వ్యాక్సిన్ అండి, ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్జా. అండ్ ఈ MMR వ్యాక్సిన్ కూడా దే వాజ్ అ ఫెయిలియర్ అండి. సో ఐ సజెస్ట్ ఆల్ పీపుల్ ఇట్లా గవర్నమెంట్లో తీసుకున్న వ్యాక్సిన్స్ వాళ్ళు అందరూ బెటర్. ఇట్ ఈస్ అ వెరీ చీప్ వ్యాక్సిన్ అండి. ఇట్ ఓన్లీ కాస్ట్ యూ లెస్ దెన్ 150 rupees. యూ కెన్ కమ్ అండ్ టేక్ ఇట్ విత్ అస్. డాక్టర్, ఈ వైరల్ ఇల్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారా? ఎలా ప్రివెంట్ చేయాలంటారు? ప్రివెన్షన్ అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ద సేమ్ థింగ్ అండి. అంటే బేసిక్ ప్రాబ్లమ్ వాజ్ ఆల్వేస్ బికాస్ కరోనా వైరస్ వచ్చినప్పుడు వీ వర్ ఫాలోయింగ్ ఆల్ సోషల్ డిస్టెన్సింగ్, దెన్ వీ వర్ స్టేయింగ్ బ్యాక్ ఎట్ హోమ్స్. దానివల్ల ఏమైందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక రీసెట్ బటన్ కొట్టిందండి. రీసెట్ బటన్ అంటే నౌ అవర్ ఇమ్యూనిటీ హ్యాస్ ఫర్గాటన్ దట్ దీస్ పర్టిక్యులర్ డిసీజెస్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద బాడీ. సో దానివల్ల నౌ ఇట్ ఈస్ అగైన్ లెర్నింగ్ అగైన్. So what we can do best is we have to continue what we are doing pre-COVID times and we have to enforce into the schools and mothers to kuda cheppalandi all these things that they have to be careful, and if any teacher is not allowing the child to wear a mask, he has to wear a mask andi. Because kottaga nowadays we have seen increasing cases of adenoids and tonsils andi. In fact, like almost out of 100 people, around 20 people were even requiring surgery. సో ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఏంటంటే దట్ బేసిక్లీ లింఫాయిడ్ టిష్యూస్ అండి. లింఫాయిడ్ టిష్యూస్ అంటే మీకు దే ప్రొడ్యూస్ లింఫోసైట్స్ వైరస్ని అటాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తాయండి. ఇట్స్ లైక్ అవర్ బాడీస్ డిఫెన్స్ మెకానిజం. సో మన బాడీ కంటిన్యూస్గా కోల్డ్ కాఫ్లు వస్తుంటే అది ఎక్కువ పనిచేసి వాటి సైజ్ పెరుగుతుంది. సో వాటి సైజ్ పెరగడం వలన మీకు ఎడినాయిడ్స్ ఒక ఏరియాలో ఉంటుందండి ఆఫ్ ద ఎయిర్వే వేర్ ఇట్ కెన్ ఇంప్రింజ్ ఆన్ టు ద ఎయిర్వే అండి. సో ఇట్లా ఇంప్రింజ్ అయిపోతే మీకు ముక్కు నుంచి గాలి రాదండి. సో మౌత్ బ్రీదింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఒక పాయింట్ తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని వస్తుంది. అంటే సడన్గా పడుకునేటప్పుడు లేసి చెమటలు పట్టి ఇట్లాగా శ్వాసలో ఇబ్బంది రావడం. అదొకసారి వచ్చినాక వీ హ్యావ్ టు డూ సర్జరీ అండి. సో ద ఓన్లీ వే టు ప్రివెంట్ దిస్ ఈస్ బై నాట్ ఫాలింగ్ సిక్.
డాక్టర్ గారు, కొంతమంది చిన్నపిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు నిమ్లైజేషన్ పెడుతూ ఉంటారు. అంటే నిమ్లైజేషన్ పెట్టాక తగ్గాక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ ఇదొక్కటి ఐ వాంటెడ్ టు టెల్ టు ఎవ్రీవన్ అండి, ఎస్పెషలీ ద మదర్స్ హు ఆర్ ఆన్ దిస్ ఛానల్. మీకు నెబులైజర్ ఈజ్ మచ్ సేఫర్ దెన్ యూజింగ్ సిరప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సిరప్స్, మీకు కాఫ్ సిరప్లో యుల్ హ్యావ్ దిస్ లీవోసాల్బ్యూటమాల్, టెర్బిటలిన్ సల్ఫేట్, ఆల్ దీస్ ఆర్ బీటాటోయిగనస్. దే టెంపరరీ దే కాజ్ బ్రాంకో డైలేషన్, అంటే మన గాలి గొట్టంని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తాయి. అండ్ దే హ్యావ్ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో అండి. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, మీకు పాల్పిటేషన్స్ రావచ్చు, ట్రెమర్స్ రావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. ద అడ్వాంటేజ్ ఆఫ్ అ నెబులైజర్ ఇస్ it hits on the area where we want it to hit అండి. సో ఇట్ ఈస్ ఓన్లీ లోకల్లీ యాక్టింగ్ ఆన్ ద లంగ్స్. సో ఉట్టి లంగ్స్ మీద యాక్షన్ ఉంటుందండి. సో నెబులైజర్ ఇస్ సేఫర్ దెన్ టేకింగ్ అ సిరప్ అండ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో అండి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్జా ఇంకా ఎటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? వైరల్ ఫీవర్స్, డెంగీ కూడా ఇట్ ఇస్ వైరస్ అండి. సో డెంగీ నార్మలీ ఇప్పుడు కూడా వీఆర్ సీయింగ్ ఫ్యూ కేసెస్ అండి. లైక్ probably over the last 1 week we've seen more than 20 cases of like dengue andi, because mosquitoes are there everywhere and anti mosquito measures kuda manam sariga teeskuntledandi. So dengue is like one of those viruses which can be easily prevented by just mosquito prevention. And meeku MMR vaccine, again it's the same thing andi, droplet infection. Chinna pillalto kalavakudadandi. Kalisna kuda they have to wear a mask. And if the child is very small andi, especially really small kids, problem entante chinna kids ke vastundi nowadays, because influenza as I told you, మీకు 2 years కంటే తక్కువ ఉన్న చిల్డ్రన్లోనే వస్తుంది. సో ఇలాంటి చిల్డ్రన్కి దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అ సిబ్లింగ్ హు ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ స్కూల్ అండి. సో వాళ్ళ బ్రదర్ సిస్టర్ స్కూల్కి వెళ్ళి అందరితో ఆడుకొని వాళ్ళకి కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే మళ్ళీ వచ్చి టు హిస్ సన్ హీ లైక్ స్టార్ట్ ప్లేయింగ్, ఆర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. సో ఇఫ్ దెర్ ఇస్ మినిమల్ కాంటాక్ట్ అండి, ఆర్ ఇఫ్ యూ మెయింటైన్ 6 feet గ్యాప్, ఇఫ్ ద అదర్ సిబ్లింగ్ హ్యాస్ ఎనీ కోల్డ్ అండ్ కాఫ్, దట్స్ ఓన్లీ వే టు లైక్ ప్రివెంట్ ఇట్. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే వైరల్ ఫీవర్కి కావచ్చు, ఫీవర్కి డిఫరెన్స్ ఏంటి? అలాగే వైరల్ ఫీవర్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా తెలుసుకోవాలంటారు? అంటే బేసిక్లీ వైరల్ ఫీవర్స్ అండి, అవి మల్టీ సిస్టమిక్ ఉంటాయండి. అంటే మీకు యాంటీబయాటిక్స్, అంటే ఈవెన్ ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో కాజెస్ అండి. యాంటీబయాటిక్స్ డు నాట్ టచ్ వైరసెస్ అండి. దిస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ సింగిల్ మదర్. సో యాంటీబయాటిక్స్ యూజింగ్ వెన్ అ వైరస్ కమ్స్ ఈజ్ యూజ్లెస్ అండి. సో వైరల్ ఫీవర్స్ దే విల్ ఆటో సబ్సైడ్, అంటే దానికే తక్కువైపోతాయి. కానీ ఒక వైరస్ ఏం చేస్తుందంటే, ఒక వైరస్ వస్తుందండి మన బాడీలో, ఇట్ విల్ లోవర్ ద ఇమ్యూనిటీ అండ్ దెన్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ చేస్తాయండి. దట్ ఈస్ యాక్చువల్లీ బ్యాడ్ ఫర్ ద చైల్డ్. సో ఇనీషియల్ వైరసెస్ అప్పుడే మీరు మొత్తం యాంటీబయాటిక్స్ కూడా వాడితే మన ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఫర్దర్ డౌన్ అవుతుంది. సో మీకు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఐ డోంట్ సజెస్ట్ యాంటీబయాటిక్ యూస్ అట్ ఆల్ అండి. డాక్టర్ గారు, వైరల్ ఫీవర్స్లో టైప్స్ ఉంటాయంటారు. అపార్ట్ ఫ్రమ్ డెంగ్యూ కాకుండా ఇంకా ఎటువంటి ఫీవర్స్ని వైరల్ ఫీవర్స్గా కన్సిడర్ చేస్తాం? అంటే వైరసెస్ చాలా ఉంటాయండి, లైక్ లిటరలీ మెనీ వైరసెస్. లైక్ యూ విల్ హ్యావ్ మీకు కొత్తగా దిస్ పారామిక్సో వైరస్, మిక్సో వైరస్. మొన్న వరకే లైక్ ఆల్మోస్ట్ ఒక 6 months ముందు ఒక ఎడినో వైరస్ సర్జ్ ఉండేయండి. లైక్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్, లైక్ ఆల్మోస్ట్ 9 days 10 days ఫీవర్స్ కంటిన్యూస్గా వస్తుండే. అండ్ దెన్ అగైన్ లైక్ దిస్ మంప్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ వైరస్. దేర్ ఆర్ మల్టిపుల్ వైరసెస్ అండి. Anything can cause anything. Dengue is also like one of these viruses. So different seasons lo meek different viruses vastayandi. Like especially this influenza, this flu shot which you take, it prevents influenza, para-influenza, myxovirus, paramyxovirus, adenovirus. There are hundreds of like viruses and in fact thousands of like viruses. We cannot do viral cultures and like a bacterial culture will cost you around 400, but a viral culture might cost you like 20 or 30,000 and so we cannot say which virus, but the advantage is that the body's immunity power andi will automatically kill the virus. So manaki em specific treatment avasam ledandi. డాక్టర్ గారు, ఇన్ఫ్లుయెన్జా కాకుండా అట్ ప్రెసెంట్ ఈ వింటర్ సీజన్లో ఇంకా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ని మీ ప్రాక్టీస్లో మీరు చూస్తున్నారు? సో బేసిక్లీ మనకి ఇన్ఫ్లుయెన్జా ఒకటే కాదండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, పారామిక్సో వైరస్ కూడా ఉందండి, విచ్ ఇస్ కాజింగ్ మంప్స్. అండ్ డెంగీ కూడా ఉందండి. నౌ డేస్ వీ హెవ్ సీన్ లైక్ మల్టిపుల్ కేసెస్ ఆఫ్ ఇట్ రీసెంట్లీ. And also like viral fevers, exactly again as I'm telling you andi, viral fevers can be anything. So meek influenza usually virus vaste andi, meeku oseltamivir, there's one drug andi, it's called fluvir. Okay, so fluvir normally enta initial stages lo pattukunte anta jaldiga we can start the treatment andi. Meeku influenza panel vastandi, that's basically a PCR which the report will come within 2 hours. So 2 hours లోపల రిపోర్ట్ వస్తే we can start off that medicine and you'll get significant improvement within 24 to like 48 hours. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో టెంపరేచర్ని ఎలా కొలవాలంటారు? సో బేసిక్లీ ఇట్స్ థర్మోమీటర్ అండి. మీకు దేర్ ఆర్ వేరియస్ వేస్ టు మెజర్ టెంపరేచర్ అండి.
ఇప్పుడు నౌడేస్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ ఫోర్ హెడ్ థర్మామీటర్స్ వస్తున్నాయండి, దీస్ గన్స్ అంటారు వాటిని. సో దీస్ గన్స్ ఆర్ వెరీ ఇనాక్యురేట్ అండి. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ పర్సనలీ ట్రైడ్ ఆన్ మై ఓన్ కిడ్స్ అండి. 3 different times 3 different temperatures it was actually showing అండి. సో ఐ ఫీల్ స్టిల్ దట్ ద బెస్ట్ వే ఇస్ యాక్సిలరీ టెంపరేచర్ అండి. యాక్సిలరీ టెంపరేచర్ అంటే జస్ట్ టేక్ ద థర్మోమీటర్, ద టిప్ షుడ్ బి ఆన్ టాప్, ఇన్ ద యాక్సిలా at the back, put it and catch it అండి. అండ్ ఆఫ్టర్ ఇట్ బీప్స్ మీకు టెంపరేచర్ 99.4 degrees Fahrenheit కంటే ఎక్కువ ఉంటే ఫీవర్ ఉన్నట్టు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? యా, బేసిక్లీ డెంగీకి అండి లైక్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్లా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని, కానీ అట్లా ఉండదండి. సో డెంగీ బేసిక్లీ ఎట్లా ఉంటుందంటే మీకు ఫెబ్రైల్ ఫేజ్ ఒక 3 to 5 days ఉంటుందండి, దాని తర్వాత క్రిటికల్ ఫేజ్లో వెళ్తారు, దాని తర్వాత ఆటోమేటిక్లీ బాడీ స్టార్ట్స్ ఇంప్రూవ్ అండి. బట్ ఇన్ ఇన్ఫ్లుయెన్జా మీకు ఇట్ ఈస్ ఆల్ సిమ్టోమాటిక్ అండి. సో ద virus comes inside the body, initially nothing will happen అండి. First 2 days we can manage with paracetamol or one of these antihistaminics or one of these bronchodilators. కానీ ఒక 2 days తర్వాత మీకు ఏదైనా దమ్ములాగా స్టార్ట్ అయినా లేకుంటే ఫీవర్ తక్కువ అవుకుంటే దెన్ వీ కెన్ సస్పెక్ట్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ దెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్ విత్ యాంటీబయాటిక్స్ అండి. బట్ ఇనిషియల్లీ ఆన్ day 1 ఆఫ్ ఫీవర్ నెవర్ స్టార్ట్ ఓరల్ యాంటీబయాటిక్స్ అండి. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సెకండరీ ఇన్ఫెక్షన్ కేసెస్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే యూజువలీ వైరస్ ఫస్ట్ వస్తుందండి. ఇట్ కమ్స్ ఇన్సైడ్ ద బాడీ అండ్ ద బాడీ యూటిలైజెస్ ఆల్ ఇట్స్ రిసోర్సెస్. మీకు వైట్ సెల్స్ అని ఉంటాయండి. వైట్ బ్లడ్ సెల్స్ నార్మలీ బిట్వీన్ 8,000 to 15,000 ఉంటాయండి యూజువలీ బాడీలో. అండ్ వన్స్ అ వైరస్ అటాక్స్ దట్ పర్టిక్యులర్ హ్యూమన్ బీయింగ్, లైక్ the body starts producing a response to neutralize that virus అండి. That response is utilization of white cells. సో వైట్ సెల్స్ తక్కువ అయిపోతాయండి ఫస్ట్. సో వైట్ సెల్స్ తక్కువ అయిపోతే దెన్ నెక్స్ట్ వచ్చే ఇన్ఫెక్షన్కి ఇట్ ఇస్ వెరీ ఈజీ టు లైక్ మల్టిప్లై బికాస్ మన బాడీస్ డిఫెన్స్ మెకానిజం లేదు. డాక్టర్ గారు, ఫ్లూ అంటే ఏంటి? ఫ్లూ కూడా వైరస్ అని అనుకోవచ్చు అంటారా? ఫ్లూ ఇస్ ఆల్సో వైరస్ అండి. ఫ్లూ ఇస్ ఆల్సో వైరస్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా అండి. ఇన్ఫ్లుయెన్జా కెన్ బి ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, పారా ఇన్ఫ్లుయెన్జా ఏ, పారా ఇన్ఫ్లుయెన్జా అట్లా చాలా ఉన్నాయండి. బ్రాడ్గా ఇట్ ఇస్ కాల్డ్ ఫ్లూ. సో వీ కాల్ ఎనీ వైరస్ దట్ ఈస్ ఎయిర్బార్న్ అంటే గాల్లో ఉండడం త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ which can infect any human being is like called the flu. ఈ ఫ్లూ అనేది ఏ ఏజ్ వరకైనా వచ్చే అవకాశం ఉందంటారా? Any age అండి, any age. In fact, like we have seen deaths even in like 60 to 70-year-old children. అంటే మీకు high risk and low risk అని ఉంటుందండి. High risk group is basically 60 years and above and also below 1 year అండి. Low risk group is normally between 2 years to 60 years అండి. డాక్టర్ గారు, కొంతమంది చిన్నపిల్లల్లో కోల్డ్ కాఫ్ వచ్చినా ఈవెన్ ఇమ్యునైజేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంతమందిలో తగ్గదు. రీజన్ ఏంటంటారా? అటువంటి చిన్నపిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు? సో బేసిక్లీ నెబులైజేషన్ ఒకటే కాదండి. నార్మలీ వన్స్ వీ స్టార్ట్ యాంటీవైరల్ డ్రగ్స్ అండ్ ఆల్సో యాంటీబయోటిక్స్ అండ్ ఆల్సో వన్స్ వీ గివ్ బ్రాంకోడైలేటర్స్, మ్యూకోలైటిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ as I've already told you అండి. కొందరు రెస్పాన్స్ బాగుంటుంది కానీ వైరల్ లోడ్ బట్టి కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ ఇన్ coronavirus, like once like if there was prolonged exposure, for example if I am talking to you and think that I have some flu, I am talking to you for a long time and just think that there is a brief exposure andi. For example oka patient వచ్చారు మాట్లాడారు నాతో, జస్ట్ ఒక 2-3 minutes ఉన్నారు, దాని తర్వాత వెళ్ళిపోయారు. వైరల్ లోడ్ బట్టి కూడా ఉంటుంది. నాకు కంటిన్యూస్గా మీ నుంచి లోడ్ వస్తూ ఉండి నాకు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే ద ఛాన్స్ ఆఫ్ మీ గెటింగ్ సివియర్ డిసీజ్ లైక్ మచ్ హైయర్. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో నిమోనియా కూడా ఎక్కువగా చూస్తున్నాం కేసెస్. అసలు నిమోనియా అంటే ఏంటి? రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో న్యూమోనియా కెన్ బి 3 types అండి. మీకు వైరల్ న్యూమోనియా ఉండొచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉండొచ్చు, ఫంగల్ న్యూమోనియా ఉండొచ్చు. యూజువలీ ఫంగల్ న్యూమోనియా మనం రూల్ అవుట్ చేసేస్తాం ఎందుకంటే ఇది ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ PID ఉన్నటోళ్ళు, ఎయిడ్స్ ఉన్నటోళ్ళు ఇట్లాంటికి వస్తుంది. కానీ ద మోస్ట్ కామన్ కాజ్ లైక్ వైరల్ అండి. So viral pneumonias can be anything. We were discussing about adenovirus, flu, influenza, all these things cause viral pneumonias. Pneumonia ఏంటంటే మీకు నార్మలీ మీకు లంగ్స్లో అండి మీకు ఇక్కడ బ్రాంకి అని ఉంటుంది ఒక గొట్ట, మరి బ్రాంకియోల్స్కి వెళ్తుంది, టెర్షరీ బ్రాంకియోల్స్ తర్వాత ఆల్వియోల్ అని చిన్న బుడగల్లాగా ఉంటాయండి. ఆ బుడగల్లో నీరు ఇట్లా నిండిపోతే కొలాప్స్ అయిపోతాయి. సో కొలాప్స్ అయిపోతే బేసిక్లీ లంగ్స్ ఏం చేస్తాయంటే మన ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఆక్సిజన్ మళ్ళీ హార్ట్కి పంపించి ఇట్ విల్ సర్క్యులేట్ త్రూ అవుట్ ద బాడీ అండి. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లంగ్. సో ఒకసారి ఆల్వియోలే కొలాప్స్ అయిపోయి మల్టిపుల్ ఆల్వియోలే దాని చుట్టూ కొలాప్స్ అయిపోతే ఒక ప్యాచ్ వస్తుందండి లంగ్లో. కన్సల్టేషన్ అంటే ఒక కొలాప్స్డ్ ప్యాచ్ వస్తుంది. న్యూమోనియా దాన్ని అంటారండి. అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు డాక్టర్? సిమ్టమ్స్ ఇమీడియట్లీ ఒకసారి న్యూమోనియాకి డయాగ్నోస్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు హ్యావ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అండి, దమ్ము అంటారు దాన్ని. సో నార్మలీ మనం ఏజ్ వైజ్ రెస్పిరేటరీ రేట్ కౌంట్ చేస్తామండి. అండ్ ఒకటి నేజల్ ఫ్లేరింగ్ అంటారు, ఈ ముక్కు ఇలా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది ఎక్కువ. శ్వాసలో ఇబ్బంది అంటే మీకు సబ్ కాస్టల్ ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్ అంటారండి, ఈ డొక్కలు ఎగిరడం అంటారు.
సో ఇట్లా లోపలికి వెళ్తుంటుంది ఇక్కడ, అండ్ మీకు రెస్పిరేటరీ రేట్ విల్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ 60. అంటే చిన్నపిల్లల డాక్టర్ కోల్డ్ ఎక్కువగా వచ్చినా కూడా నిమోనియాకి కోల్డ్కి డిఫరెన్స్ తెలియకుండా ఉంది. అంటే పర్టికులర్గా ఎలా తెలుస్తుంది చిన్నపిల్లల్లో నిమోనియా వచ్చిందని, ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో బేసిక్లీ కోల్డ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అండి. బేసిక్లీ సైన్స్ అంటారు, సిమ్టమ్స్ అంటారు, డయాగ్నోసిస్ అంటారు. న్యూమోనియా ఇస్ జస్ట్ ద డయాగ్నోసిస్ అమ్మ. మీకు వన్ ఆఫ్ ఇట్స్ సిమ్టమ్ ఇస్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. సో మీకు కోల్డ్ విల్ యూజువలీ బీ ద ఇనీషియల్ సిమ్టమ్, బికాస్ మనకి బాడీలో హిస్టమిన్ ఒక పదార్థం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక వైరస్ వచ్చినప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ అవర్ బాడీస్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ దట్ ఈస్ రిలీజ్ టు ఫైట్ దట్ పర్టికులర్ ఇన్ఫెక్షన్. సో ఇనీషియల్ సిమ్టమ్ విల్ ఆల్వేస్ బీ ఫీవర్ అండ్ కోల్డ్. కాఫ్ విల్ స్టార్ట్ లేటర్ అండి. కాఫ్ ఎందుకు వస్తుందంటే మనకు ఆ సెక్రీషన్స్ పూలప్ అయి మన లంగ్స్లో ఇట్లాగా చోక్ అయ్యేలాగా వస్తే మన బాడీ విల్ ట్రై టు రిమూవ్ ఇట్. దట్ ఈస్ కాఫ్ రిఫ్లెక్స్ అండి. సో యూజువలీ ఫీవర్ అండ్ కోల్డ్ వస్తుంది, తర్వాత కాఫ్ వస్తుంది. ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ నిమోనియాకి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే న్యూమోనియా, వైరల్ న్యూమోనియా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ అండి, బికాస్ బాడీస్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ అవడం వలన మీకు బేసిక్లీ ద వైరస్ హెస్ రెప్లికేటెడ్ సో మచ్ దట్ ఇట్ హెస్ కాస్డ్ వైరల్ ప్యాచ్ ఇన్సైడ్ అండి. కానీ వైరల్ న్యూమోనియాస్ యూజువలీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయండి. సో యాంటీబయాటిక్స్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ చెస్ట్ ఫిజియోథెరపీ అండి, దట్ ఈస్ వీ హ్యావ్ టు డిస్లాజ్ దట్ ఏరియా అండి. దెన్ వీ హ్యావ్ టు గివ్ spirometry అండి, that means the baby has to blow into balloons or the baby has to blow into a spirometer just to improve the lung exercise అండి. And also like the last one will be like the child has to use bronchodilators, mucolytics and like also immunity boosters అండి. డాక్టర్ గారు, రికవరీ టైం అనేది నిమోనియాకి సంబంధించి ఎంత టైం పడుతుందంటారు బేబీ? అలాగే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయంటారా? ఉంటాయండి. సో బేసిక్లీ రికవరీ టైం అంటే చెప్పలేమమ్మా. బేసిక్లీ వీ హ్యావ్ హ్యాడ్ అ ఫ్యూ డెత్స్ ఆల్సో. అది బేసిక్లీ లాస్ట్లో దే గో ఇన్ టు సంథింగ్ కాల్డ్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అండి. ఏఆర్డిఎస్ ఒకసారికి వెళ్ళినాక మళ్ళీ వెంటిలేటర్ మీద వెళ్ళినాక చాలా అంటే రికవరీ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుందండి. ఎంత ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ ఇస్ దట్ మచ్ ఈజియర్ ఫర్ అస్ అండి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే పేరెంట్స్ కూడా, ఎస్పెషలీ ఇండియన్ మదర్స్ అండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్. ఐ ఆల్సో వాంటెడ్ టు టెల్ లైక్ ఇండియన్ మదర్స్ ఏం చేస్తారంటే అండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. మీకు ఇట్లాగా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినా కూడా, ఇట్లా ఫీవర్ హై గ్రేడ్ ఉన్నా కూడా పారాసెటమాల్ వేస్తారండి. అండ్ దెల్ సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్ అండ్ దెల్ బి స్ప్రెడ్డింగ్ ఇట్ టు ఎవ్రీబడి. అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్ ఇన్ఫాక్ట్ ఇన్ మై ఓపీడీ ఆల్సో లైక్ ఎనీ పేషెంట్ అండి, స్టార్టింగ్లో ఇట్లాగా బయటకు వెళ్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది డాక్టర్ అడగరు. అది రేపు నేను స్కూల్కి పంపించలేదా అని లైక్ అడుగుతారండి. దట్ ఈస్ దేర్ మెయిన్ క్వశ్చన్. సో డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో ఫీవర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫిట్స్ కూడా వస్తుంటుంది. ఎస్, ఎందుకంటారు, రీజన్స్ అంటారు? ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుందంటారు? బేసిక్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉండకూడదండి. అవి ఫెబ్రైల్ సీజర్స్ అంటారండి. ఫెబ్రైల్ సీజర్స్కి దేర్ ఆర్ 5 క్రైటీరియా అండి. వన్ ఇస్ ఏజ్ 6 months to 6 years మధ్యలో ఉండాలి. అండ్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫిట్స్ ఉండకూడదు. అండ్ మీకు నెక్స్ట్ ఫిట్ షుడ్ నాట్ కమ్ ఫర్ మోర్ దెన్ 10 minutes. అండ్ లాస్ట్ ఇస్ మీకు ఇట్లా ఫిట్స్ వచ్చినా కూడా మీకు ఫిట్స్ వచ్చినాక ఇమీడియట్లీ స్పృహ వచ్చేయాలండి. దీస్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఆర్ కాల్డ్ ఫెబ్రైల్ సీజర్స్. వీటికి ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుందండి, చాలా మందికి వస్తుంది. దట్స్ బికాస్ వెన్ ఎవర్ ద ఫీవర్ గెట్స్ వెరీ హై అండి, అది బ్రెయిన్ తట్టుకోలేదు. సో మీకు పొటెన్షియల్ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్లీ మీకు న్యూరాన్స్ అని ఉంటాయండి బ్రెయిన్లో, మన నర్వ్స్. ఆ నర్వ్స్ విల్ హ్యావ్ అబ్నార్మల్ ఫైరింగ్ అండ్ ఇట్ విల్ కాజ్ అ ఫిట్ అండి. సో దట్ ఈస్ నార్మల్. సో 6 months to 6 years మధ్యలో లైఫ్లో ఒకటేసారి వస్తే నథింగ్ టు లైక్ వరీ అబౌట్ దట్. అంటే ఒకసారి వచ్చాక మళ్ళీ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? అంటే దానికి మీకు ఈజీ అని ఒక టెస్ట్ ఉంటుందమ్మా, జస్ట్ ఒక తల పట్టి స్కాన్ లాగా ఉంటుంది. అది ఈజీ నార్మల్ ఉంటే లైక్ నథింగ్ టు లైక్ వరీ అండి. కానీ మీకు ఇంటరెక్టల్ ఫేజ్ అని ఉంటుందమ్మా, అంటే 2 weeks లోపల మేము అసలు ఏం టెస్ట్ కూడా ఏం చేయమండి. 2 weeks తర్వాత ఏదైనా మళ్ళీ రిపీట్ అవుతే అప్పుడే ఒక టెస్ట్ చేస్తామండి. సో మళ్ళీ ఇట్లా అవకాశం ఉందా లేదా తెలుస్తుంది దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వింటర్ సీజన్లో కావచ్చు, నార్మల్గా సీజన్స్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సింటమ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏంటి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. చూస్తారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.